హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మీలో ఎంతమందికి నాలా ఈవినింగ్ అవ్వగానే పకోడీ బండ్లు, బజ్జీ బండ్లు గుర్తొస్తాయి? నాకైతే రోజు గుర్తొస్తాయి. కానీ ఏం చేస్తాం, డైలీ బయట తింటే అన్హెల్దీ కదా. సో పిల్లలకి అన్హెల్దీ ఫుడ్ పెట్టడం అంత మంచిది కూడా కదా. అట్లనే ఇప్పుడు 20 రూపీస్ ఇస్తే జస్ట్ 3 బజ్జీస్ ఇస్తున్నారు. అదేదో 20 రూపీస్తో శనగపిండి తెచ్చుకొని ఇంకో 20 రూపీస్తో మిరపకాయలు కొనుక్కొని ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరూ ఒక 2 డేస్ హెల్తీగా తినొచ్చు. అంటే ఆయిల్ అన్హెల్దీయే, కాకపోతే ఇంట్లో చేసుకునేది కదా, వితౌట్ వంట సోడా గట్రా కదా. సో మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే బాగుంటుంది కదా. సో బయట ఫుడ్ వద్దు మనకి, అన్హెల్దీ కన్నా హెల్దీ బెటర్ కదా. ఇంట్లో అయితే వంట సోడాలు వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో బయట వాడి ఎన్నెన్ని వేపుతాడో తెలీదు. ఎందుకు అవన్నీ మనకి? ఇంట్లో తయారు చేసుకొని చక్కగా ఇంటిల్లి పాది ప్రశాంతంగా నచ్చినంత 20 రూపీస్కి 3 ఇస్తే ఒకవేళ వాడికి నచ్చి ఇంకోటి కావాలన్నా మళ్ళా కొనుక్కోవాలి. దానికన్నా ఇంట్లో చేసుకుంటే నచ్చినన్ని రోజులు తినొచ్చు ఉంచుకొని. సో ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో చేసుకోవడం. కానీ బయట వచ్చినంత టేస్ట్ ఇంట్లో చేస్తే ఎందుకు రాదు కదా. బయట అయితే మంచి టేస్ట్ వస్తాయి. మరి ఆడ ఏం వేసి చేస్తాడో తెలియదు, కానీ బయట ఫుడ్స్ ఏమైనా కొంచెం టేస్టీగానే ఉంటాయి కదా. సో అది అన్హెల్దీ కాబట్టి దాన్ని వదిలేసి హెల్తీగా ఇంట్లో చేసుకొని రుచి బాగోకపోయినా, రుచి ఏమి అంత బాగోకుండా ఉండదు, ఇంట్లో చేసినా కూడా సేమ్ టేస్ట్ వస్తాయి. కాకపోతే అక్కడ వంట సోడా వేయడం వల్ల పొంగుతాయి, మన ఇంట్లో వంట సోడా వేయకపోవడం వల్ల పొంగవు. సో అంతే, ట్రై చేయండి, ఇంట్లో చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. ఈవినింగ్ టైమ్స్ భలే అట్రాక్ట్గా పెడతాడు కదా. కాలేజ్ బస్ దిగిన వెంటనే నడిచి వెళ్ళే దారిలో ఒక 4-5 బండిలు, ఒక బండి కాకపోయినా ఇంకో బండి దగ్గర కొంటామని వాళ్ళు కూడా ట్రిక్స్ ప్లే చేస్తారు. అంతే కదా. మన మనసేమో ఆగదు, అంతే కదా. అట్లా ఉంటుంది బయట ఫుడ్కి ఇంట్లో ఫుడ్కి. నేను వేసినవి కొంచెం పిండి ఎందుకో జారిపోతుంది, అంటే తడి మిరపకాయలు వేయడం వల్ల కొంచెం. కానీ ఫైనల్గా చాలా బాగుంది. ఇంట్లో చేసుకోవడం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుందాం, అందరూ తినొచ్చు కదా. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. బాయ్.